కొన్ని గంటలే ఉంది ఇంకా పెయిడ్ ప్రీమియర్స్కి. మీ కష్టం ఫలితం దక్కాలి మంచిది. అండ్ రీసెంట్గా పెద్ద సెట్స్లో రామ్ చరణ్ గారితో ఒక ఇంటరాక్షన్ జరిగింది. ఆయన మీ ద్వారా ఏదో సందేశం ఇచ్చారు లేట్ అవ్వట్లేదని, అది మొత్తం వైరల్ అవుతుంది. ఏంటి ఏం చెప్పారు? అంటే అండ్ మా ఆ సినిమా గురించి మా ప్రమోషన్స్ చూసి మేము ఎంత ప్రమోట్ చేస్తున్నాం మా సినిమాని, అది ఎంత వైరల్ అవుతున్నాం మేము ప్రమోషన్స్ చూసి, మా అన్న కూడా చెప్పేసి ఇది కూడా లేట్ అవ్వట్లేదని చెప్తే మా వంతు మేము చేసాము. సో సెట్కి వెళ్ళారు కదా, ఏంటి ఏమైనా ఎక్స్పీరియన్స్ చేశారా? సీన్స్ ఏమైనా చూడడం జరిగిందా? ఆ సినిమా గురించి ఏంటి? సెట్ లోపలికి వెళ్ళలేదండి. ఇట్ వాజ్ అ కాన్షియస్ చాయిస్. ఎందుకంటే లోపలికి వెళ్తే మేము ఎక్సైట్ అయిపోతాం యాజ్ ఫ్యాన్స్. లైక్ లేదు మేము ఇక్కడే ఉంటాం, మీరే రండి అయిపోయాక షార్ట్ అని. సో నిహార్ గారు రాజేష్ ఉంటుంది అట్లా, పర్లేదు నాయుడు గారు. నిహారిక నేను అందరినీ వారం నుంచి వన్ డే కలుస్తున్నట్టే ఉంది, నాకు ఏం కొత్తగా లేదు అసలు. కానీ చూసారా నాయుడు గారి సడన్ గా బ్యాక్గ్రౌండ్ నిహారిక Yeah. ఈ సినిమా పర్టికులర్గా జనరల్గా ఆర్టిస్ట్ డేట్లు ఎన్ని రోజులు కావాలితే అంటే 10 రోజులు అయితే 10 రోజులు, 20 రోజులు 20 రోజులు తీసుకుంటారు. కానీ మీరు చరణ్ బాబుతో చెప్పినప్పుడు ఈ సినిమాకి ఆర్టిస్ట్ డేట్లు 30 రోజులు అయితే మేము 60 రోజులు తీసుకుని ప్రమోషన్ 60 రోజులు చేసామని చెప్పారు. అది నిజంగానే తీసుకున్నారా? నిజంగా అంత రెమ్యునరేషన్ హీరోకి ఇస్తున్నారా? 30 రోజుల్లో షూటింగ్ చేసింది వీళ్ళు చూసుకొని వీళ్ళకి ఎంత నచ్చిందో, ఈ సినిమా మంచి చేసాం ఆడియన్స్ లోపలికి తీసుకెళ్ళాలి కాబట్టి దానికి ఇంకో వాట్ ఎవర్ ఎక్స్ట్రా 30 days మేము ఏదైతే ప్రమోట్ చేసామో అది వాళ్ళు స్వతహాగా చేశారు. సో ఐ థింక్ ఇట్స్ బికాజ్ ఆనెస్ట్లీ మేము ఒక మంచి సినిమా చేసాం, ఇది మంచి సినిమా వచ్చిందని ఆడియన్స్ దాకా తెలియాలి, ఎవ్రీ యునో డిస్ట్రిక్ట్ అందరి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి చేసింది. బట్ ఇదేదో సైన్ చేయించుకొని చేయించింది కాదు, ఫోర్స్ఫుల్గా చేయించింది కాదు. నేనైతే రేంజ్ రోవర్ కోసం చేశానండి. అది అర్థమైంది కదా, బయటపెట్టారు ప్రీవియల్ ఫంక్షన్. సరే నేను అంటే ఓ పెద్ద హీరోతో సినిమా చేస్తే ఎంత హైప్ వస్తుందో ఈ సినిమాకి ఎందుకు ఫస్ట్ గ్లిమ్స్ దగ్గర నుంచి నన్ను కూడా అడిగారు చాలామంది ఇష్టపడలు, రాకా సినిమా మాకుంటే చెప్పండి అట్లా చేయండి అంటే చాలామంది ఎగ్జిబిటర్లు అందరూ టచ్లో ఉంటాం కాబట్టి అడిగితే అంత షాక్ ఎందుకు అంత బజ్ ఈ సినిమాకి అలా వచ్చింది అంటే, అంత హైప్ వచ్చిందంటే. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను అనుకుంటున్నాను కాంటెంట్ అండి. మా గ్లిమ్స్ ఇంకా మా టీజర్ చాలా సార్ ఏం లేదు సార్, మంచిగా చెప్తున్నా మీరు వింటారని. ఎందుకంటే గ్లిమ్స్ చాలా వైరల్గా వెళ్ళింది, అది సంగీత్ యాక్టింగ్ అంటే అప్పటి వరకు జాన్రా మేము చెప్పడమే కానీ వాళ్ళు ఏది చూడలేదు ప్రాపర్గా విత్ యాక్టర్స్ విత్ డైలాగ్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. అది చూసేసరికి ఐమ్ థింకింగ్ మా కంటెంట్ స్పోక్. దాని తర్వాత మేము ఎలా తీసుకెళ్ళాం సార్ వాళ్ళకి